సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం హుస్నాబాద్ చిన్న ఏదో ఇష్యూ ఉందంటే కస్టమర్ రేజ్ చేస్తే వచ్చి చెక్ చేసుకున్నాం, అంతా సాల్వ్ అయింది. ఇంకా దగ్గరలో ఆల్రెడీ మన కస్టమర్ మన మొబైల్ స్టార్టర్ వాడుతున్నాడు. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏంటి తెలుసుకుందాం అని ఒకసారి సార్కి ఫోన్ చేస్తే రమ్మంటే మనం ఇక్కడికి వచ్చినాము. సార్ ఒకసారి మీ మాటల్లో అంటే ఎలా పనిచేస్తుంది ఏంది అని చెప్తే బాగుంటుంది. 15 కిలోమీటర్స్ ఉంది నా లొకేషన్. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి నేను సెర్చ్ చేశాను, గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మీ స్టార్టర్ గురించి కొంచెం మంచి రేటింగ్ తోని మంచి సర్వీస్ ఇస్తుండ్రు అని చెప్పేసి చెప్పారు. సో ఆ బేస్ చేసుకొని నేను ఆర్డర్ పెట్టాను. ఓకే, సో ఉన్న పరంగా నేను ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా, నిన్న ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా నాకు చాలా గైడ్ చేశారు. ప్రాబ్లం లేకుండా నేను ఓన్గానే ఇన్స్టాల్ చేసేసుకున్నాను. ఓకే, సో నేను 24 అవర్స్ నుంచి వాడుతున్నాను. సో కొంచెం నేను టెక్ పర్సన్ని, ఓకే, సో నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఆ బేస్ మీద ఎంతసేపు నడిచింది అంటే కొన్ని ఫ్యూచర్స్ బాగున్నాయి. ఎంతసేపు నడిచింది మోటారు, పవర్ ఉందా లేదా, సో ఎవ్రీథింగ్ నాకు మెసేజ్ అలర్ట్ వస్తుంది. ఓకే, సో ఇది ఇద్దరికి పనిచేస్తుంది, ఒక టెక్కీకి కూడా పనిచేస్తుంది, ఒక ఫార్మర్ కి కూడా పనిచేస్తుంది. ఒకవేళ ఒక టెక్కీకి కావాలంటే ఆయనకు పూర్తి వివరాలు వస్తుంది. పూర్తి వివరాలు అంటే ఎంతసేపు మోటార్ నడిచింది, సో మనం దాన్ని బట్టి జడ్జ్ చేసుకోవచ్చు. అంటే వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎంత ఉన్నది, ఎందుకంటే ఈ ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉంది. సో నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వాటర్ పడ్డది. సో దాన్ని నేను వేస్ట్ కాకుండా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆ బేస్ తోనే నేను ఇది ఆర్డర్ చేశాను. పర్ఫెక్ట్లీ ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్.